నారీ నారీ నడుమ మురారి ఈ సినిమా సంక్రాంతి రేస్లో 5వ సినిమాగా విడుదలైంది. ఈ మూవీ పేరు వినగానే మనకు నారీ నారీ నడుమ మురారి అనే బాలకృష్ణ గారి పాత హిట్ సినిమా గుర్తొస్తుంది. ఇప్పుడు శర్వానంద్ గారి సినిమా ఎలా ఉందో చూద్దాం. టైటిల్ వినగానే స్టోరీ లైన్ అర్థమైపోతుంది. ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. సినిమా చూసిన తర్వాత నాకు మాత్రం ఇది ఒక యావరేజ్ మూవీగా అనిపించింది. సత్య గారు, వెన్నెల కిషోర్ గారి కామెడీ బాగుంది. అలాగే నరేష్ గారి కామెడీ చూసినప్పుడు సామాజవర్గమన సినిమా గుర్తొచ్చింది. స్టోరీ మాత్రం చాలా రొటీన్గా ఉంది. సీన్స్ కూడా మనం ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసినట్లే ఉంటాయి. రొటీన్గా ఉన్నా కూడా ఆడియన్స్కి ఎంగేజ్ చేసేలా, ఎంటర్టైన్ చేసేలా ఉంటే ఓకే. కానీ ఈ సినిమా ఆ కనెక్షన్ ఫీలింగ్ మాత్రం రాలేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్, కొన్ని ఎక్స్పోజింగ్ సీన్స్ ఉన్నాయి. అయితే పెద్దగా అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. స్టోరీ విషయానికి వస్తే హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. కానీ హీరో ఎక్స్ లవర్ వల్ల ఒక సిచ్యువేషన్లో చిక్కుకుంటారు. అసలు ఏమైంది, ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డారు, ఎక్స్ లవ్ స్టోరీ ఏమిటి, చివరికి ఏమైంది అన్నదే కథ. ప్లస్ పాయింట్స్: శర్వానంద్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. క్యారెక్టర్కు పూర్తి న్యాయం చేశారు. సత్య, వెన్నెల కిషోర్, నరేష్ గారి కామెడీ బాగుంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ టైమింగ్ అయితే సూపర్. మూవీ అప్రోచ్ కూడా కొత్తగా ఉంది. కూతురు ప్రేమించిన వాడిని పిలిచి తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి స్టోరీ చెప్పించడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. మ్యూజిక్, సాంగ్స్ కూడా పర్వాలేదు, బాగున్నాయి. మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. స్టోరీ కొత్తగా ఏమీ లేదు, పూర్తిగా రొటీన్. క్లైమాక్స్ వరకు లాగేయాల్సింది అన్నట్టు స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు, చాలా సింపుల్గా ముగుస్తుంది. శ్రీ విష్ణు గారిని కావాలని కామెడీ పెట్టినట్లు అనిపిస్తుంది. అవసరం లేకపోయినా ఆయన ఉంటారు. హీరోయిన్ సంయుక్త గారి క్యారెక్టర్కు అంత ప్రాధాన్యం లేదు, వచ్చి కనిపించి వెళ్ళిపోతారు. క్లైమాక్స్ కూడా ఎంగేజింగ్గా ఉండదు. లాజిక్స్ కూడా చాలా చోట్ల మిస్ అవుతారు. ఫైనల్గా చెప్పాలంటే స్టోరీ కొత్తగా లేకపోయినా సరే డైలాగ్స్ కోసం కొద్దిగా నవ్వుకోవాలి అనిపిస్తే ఈ సినిమా చూడొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ అయితే 2.5.